163 సర్వే నంబర్ 5 నగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా. సార్ చాలా నిరుపేదలు ఇల్లు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. అలా మంచిగా చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలను ఒకటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది నాకు అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ 5 నగర్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్ అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ విత్తనం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడుతున్నాం. నీ హాస్పిటల్ కుక్కడపల్ల కుక్కర్ అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలు ఉంటాం, 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరిగితే నీకు సిద్ధ శుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారా ఏమన్నా? నీకే తెలియదు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాల్ కాదు ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమేంటో మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్లో గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ మా దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేము కాదు, అమెరికా నుంచి వచ్చి దోసుక తిన నీకు.